అలాగే ఎందుకు వీళ్ళ కోట్లేయాలి, ఎందుకు మనోళ్ళకి ఏదనేటి రెండు విషయాలు చెప్తా. ఇగో ఇప్పుడే తెచ్చిన కాగితాలు, ఇవెవరియో కాదు, కేసీఆర్ కాగితాలు ఇవన్నీ. అమ్మా, ఆడబిడ్డలు చాలా మంది ఉన్నారు కదమ్మా, ఈ చాలా మంది బాగా ఆలోచన చేయండి చెప్తా ఉన్నా. జగదీశ్వర్ రెడ్డి వస్తాడు, కారు గుర్తు కోటేయమని చెప్తాడమ్మా. జగదీశ్వర్ రెడ్డి ఏం చేసిండో ఈ కాగితాలు అల్లుంది. ఏం చేసిండో తెలుసా అమ్మా? మన ఆడబిడ్డలు చదువుకుంటారు కదా, బండ్ల పంట, సర్కారు బండ్ల పంట పోయి చదువుకునేది మన పిల్లలే కదా. 9, 10వ తరగతి చదివేటువంటి పిల్లలు మెచ్యూర్డ్ అవుతారు, పెద్ద మనిషి అవుతారు, వాళ్ళకు సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలు బాధపడేందుకు 44 కోట్ల రూపాయలు శానిటరీ ప్యాడ్ల కోసం కేటాయిస్తే, 44 కోట్ల రూపాయలు కేటాయిస్తే 40 కోట్ల రూపాయలు పంచుకొని తిన్నారు ఈ జగదీశ్వర్ రెడ్డి, కేసీఆర్ వీళ్ళందరూ కలిసి. ఎరికేనా మీకు ఇదంతా? శానిటరీ ప్యాడ్ల పైసలమ్మా. నాగారం కాడ బంగ్లా చూసి రాది, ఆ బంగుల మన ఆడబిడ్డల రక్తం కలిసింది. ఆ బంగులలో మన ఆడబిడ్డల రక్తం కలిసింది, వాళ్ళ ఉసురు కలిసింది దాంట్లో. ఆ పైసలతోటి మదమెక్కి ఇలా మన వర్గాల మీద దాడులు చేసి దోపిడీలు చేస్తామంటే ఊరుకోవడానికి సిద్ధంగా లేమని చెప్పి తెలియజేస్తా ఉన్నా.